నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, 'హరహర వీరమల్లు' ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రాబోతోంది. ఆయన ఫ్యాన్స్ కి ఎంతో హ్యాపీ మూమెంట్ ఇది. అది మార్చి 28కి రావాలి. కానీ ఆ టైంలో నితిన్ సినిమా కూడా ఉంది, 'రాబిన్ హుడ్' అని చెప్పేసి అంటున్నారు. ఇంకో పక్క మ్యాట్ కోసం యూత్ అంతా వెయిట్ చేస్తుంది. సో ఈ టైంలో అంటే ఇంత అంటే ప్రెషర్ ని తట్టుకోగలదా అని చెప్పేసి, అండ్ అసలు రిలీజ్ కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ కి రావట్లేదు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండానే షూటింగ్ జరిగిపోతుంది. అది అంటే చాలా కాలం క్రితమే మొదలు పెట్టారు. చాలా వరకు షూట్ అయిపోయింది. ఔరంగజేబు దీనికి సంబంధించిన పార్ట్ అంతా అయిపోయింది. ఈయన చేయాల్సిందే ఒక 7 రోజులు పెండింగ్ ఉందని చెప్పారు. దానిలో ఇంకో 3 to 4 days ఉండుంటుంది. దాన్ని కూడా వీళ్ళు ఏదో పద్ధతిలో మేనేజ్ చేయడానికి సిద్ధపడిపోయారు. అది షూటింగ్ కూడా వాళ్ళు తాడేపల్లిలోనే చేస్తున్నారు. ఆయన నివాసానికి దగ్గరలోనే, పవన్ కళ్యాణ్ నివాసానికి దగ్గరగానే జరుగుతోంది యాక్టివిటీ. కాబట్టి రెండోది ఇది ఫస్ట్ పార్ట్గా అనౌన్స్ చేశారు వాళ్ళు. కాబట్టి ఎక్కడి వరకు జరిగిందో అక్కడ వరకు ఒక కంక్లూజన్ ఇచ్చి పార్ట్ 2కి ఒక లీడ్ ఇచ్చేసి క్లోజ్ చేసేసి సెన్సార్కి పంపించేస్తారు. రిలీజ్ ఆపే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. అది 7 దాటిపోయింది. ఇన్నేళ్లు ఆ సినిమాని హోల్డ్ చేయడం వలన ఫైనాన్సర్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది నిర్మాత మీద. ఏం రత్నం గారు ఆ సఫరింగ్ లో ఉన్నాడు ఆల్రెడీ. అందుకని అర్జెంట్ గా సినిమా రిలీజ్ చేయాలి. కంక్లూడ్ చేస్తారు. ఆయన దాదాపుగా డూప్ మీద నడిపించేసి ఉంటారు సినిమాని. క్లోజప్స్ వరకు పవన్ కళ్యాణ్ ని వాడేసుకుని ఈ 4 రోజులు ఇస్తే చాలు, 5 రోజులు ఇస్తే చాలు అనటంలోనే అది అర్థమైంది. అంటే ఆయన క్లోజప్స్ వరకు తీసేసుకుని మిగిలిందంతా వాళ్ళు అవుట్డోర్ లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తీసుకుంటారు. పైగా ఇప్పుడు అంతా గ్రీన్ మ్యాట్ షూట్ అయిపోయింది ప్రపంచం అంతా. ఆ గ్రీన్ మ్యాట్ షూట్ లో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళిపోతున్నారు. అవతల క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన మార్కుల్లో నిలబడి వాళ్ళు చెప్పిన వైపు చూసి డైలాగ్ చెప్పేస్తే అవతల వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు. అటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆయన ఒక రోజు వచ్చినా 4 రోజులు పని చేంజ్ చేసుకోగలరు వీళ్ళు. అదేదో చేంజ్ చేసుకుని ఉండొచ్చు కూడా ఈ పాటికి. అందుకని కంక్లూజన్కి సంబంధించి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది నిర్మాతకి, డైరెక్టర్కి, జ్యోతికృష్ణకి. అంటే కృష్ణ జాగర్లముడి మొదలుపెట్టాడు ఈ ప్రాజెక్ట్ని, జ్యోతికృష్ణ క్లోజ్ చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ డేట్కి వచ్చేస్తుంది. నితిన్ సినిమా ఉందనో లేకపోతే మ్యాట్ ఉందనో సినిమాని ఆపరు. ఆ జానర్ వేరు, ఈ జానర్ వేరు. వాటికి వీటికి పోలిక లేదు. ఈ సినిమాకి ఇతర సినిమాలకి ఎందుకు పోలిక లేదు అంటున్నారంటే, అవతల నితిన్ పవన్ కళ్యాణ్ అభిమాని, అతని కోసం సినిమా వాయిదా వేస్తే వేయాలి తప్ప, అతని సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా వేసుకునే పని చేయరు ఎవరు. ఎందుకంటే తను పెద్ద స్టార్ మాత్రమే కాదు, అతనికి ఒక 2 రకాల ఫాలోయింగ్ ఉంది. ఆయనకి 2-3 రకాల అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సినిమా చూడాలనుకుంటున్నారు. కాబట్టి క్యూరియాసిటీని ఇబ్బంది పెట్టడం అనే నిర్ణయం డెఫినెట్ గా చేయడు ప్రొడ్యూసర్. రిలీజ్ ఉంటుంది. రెండోది ఆ సినిమాలతో కంపారిజన్ లేదు దీని జానర్ వేరు. దీని పాన్ ఇండియా సినిమా. ఇది పాన్ ఇండియా సినిమా. ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. ఇతర భాషల్లో రిలీజ్ అవటంతో పాటు దీనిలో ఉన్న కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి, ఏం రత్నం గారికి. అంటే ఔరంగజేబే విలన్ ఇందులో కూడా. ఆల్రెడీ ఔరంగజేబ్ విలన్ గా ఒక సినిమా చూస్తున్నాం మనం, చావా అని. ఈ చావా సినిమా తడి ఆరక ముందు ఈ సినిమా రిలీజ్ అయిపోతే పబ్లిక్ మూడ్ ఆ సినిమా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి అది కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. అందులో కూడా విలన్ ఔరంగజేబే. కాబట్టి ఈ వేడిలోనే, అంటే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు మామూలుగా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అలా ఇప్పుడు చావా క్రియేట్ చేసినటువంటి దీపం ఉండగానే ఆ సినిమాని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన, ఏం రత్నం గారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ వాయిదా లేరు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 28 రిలీజ్ అయిపోతుంది. ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. సార్, ఇప్పుడు మ్యాట్, రాబిన్ హుడ్ అంటే చిన్న సినిమాలు, చిన్న హీరోలు. అంటే అఫ్ కోర్స్ నితిన్ ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్ అయినప్పటికీ మ్యాట్ అనేవి ఇంకా చిన్న హీరోలే. సో వీళ్ళు ఏ ధైర్యంతో ఇప్పుడు వీరమల్లుతో కొనబోతున్నారు సార్? అంటే జానర్స్ వేరు. వీరమల్లుకి అభిమానుల ఫ్లోట్ ఉంటుంది మొదట.
అంటే పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ కల్ట్ ఫ్యాన్స్ ఆ సినిమా చూస్తారు, వీళ్ళు కూడా ఆ సినిమా చూస్తారు, అది అయిపోతుంది అక్కడికి. అదొక జానర్ సినిమా. అయితే యూత్ ఎంటర్టైనర్ గా మ్యాట్ 2 వస్తుంది. సో కాలేజీలు ఆ సర్కిలే వీళ్ళ టార్గెట్. వాళ్ళు ఈ సినిమా చూసేస్తారు. వాళ్ళు ఈ సినిమా చూసి ఆ సినిమా కూడా చూస్తారు, ఆ సినిమా చూసి ఈ సినిమా కూడా చూస్తారు, అలాగే నితిన్ సినిమా కూడా చూస్తారు. అంటే జనరల్ గా ఆడియన్స్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఒకే రోజు 2-3 సినిమాలు చూసే బ్యాచ్ కూడా ఉంది ఇప్పటికీ. అంటే సినిమా కనెక్ట్ అయితే చూస్తారు. ఫస్ట్ ప్రయారిటీ హరిహర వీరమల్లే అవుతుంది ఏ యాంగిల్లో చూసినా. అయితే అక్కడ టికెట్లు దొరక్క లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమిటి అని చూసినప్పుడు ఈ 2 సినిమాల్లో ఏది బెటర్ అనేది ఎంచుకుంటారు. యూత్ వరకు అంటే కాలేజీతో రిలేట్ అయి ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం మ్యాట్ 2 వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఇటు పోతారు. పవన్ కళ్యాణ్ సినిమా ఓవర్ఫ్లో, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఓవర్ఫ్లో కొంత నితిన్ సినిమాకి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మ్యాట్ 2 ఓవర్ఫ్లో హరిహర వీరమల్లుకి వెళ్ళొచ్చు, ఈ సినిమా కూడా రావచ్చు. ఇలా 3 సినిమాలు ఒకదానినొకటి ఎన్హాన్స్ చేసుకుంటూ వెళతాయి. అందుకని 3 సినిమాలు కంటెంట్ బాగుంటే 3 ఆడేస్తాయి. 3-4 సినిమాలు ఒక సీజన్ లో రిలీజ్ అయ్యి హిట్ అవటం అనేది మనకి ఉంది గతంలో కూడా. అది విచిత్రమేమీ కాదు. ఇప్పుడు ఒక సంక్రాంతికి వీరసింహారెడ్డి బాలకృష్ణ గారి సినిమా, వాల్తేరు వీరయ్య చిరంజీవి సినిమా 2 రిలీజ్ అయినాయి. 2 విపరీతంగా ఆడినాయి, 2 సరిసమానమైనటువంటి వసూళ్లు సాధించాయి. కాకపోతే వాల్తేరు వీరయ్యకి కొంచెం ఎడ్జ్ వచ్చి దీంతో కంపేర్ చేస్తే అది పెద్ద హిట్ అయింది. అందుకని 2 సినిమాలను కాదు 3 సినిమాలను కూడా, బిగ్ స్టార్ సినిమాలను కూడా భరించే కెపాసిటీ ఉంది జనం దగ్గర. కాకపోతే థియేటర్ ని మరింత ఆడియన్స్ ఫ్రెండ్లీగా చేయగలిగితే, టికెట్ల రేట్లు తగ్గింపుతో పాటు స్నాక్స్ రేట్లు తగ్గింపు కూడా జరిగితే డెఫినెట్ గా జనాలు థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఫోన్లో చూడాలని అనుకోరు. మీరు ఎప్పుడైతే థియేటర్ ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంచటం లేదో జనాలు అక్కడికి రావడానికి భయపడి ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు సినిమాలు. కాబట్టి జనాలు డౌన్లోడ్ మీద ఆధారపడకుండా ఉండాలంటే, థియేటర్కి రావాలంటే మీరు థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చండి. మారిస్తే జనం చూసేస్తారు సినిమాలు. 3 కాకపోతే 4 అయినా చూస్తారు.